సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని గల ఎంఆర్ఎఫ్ కర్మాగారంలోని పనిచేస్తున్న సుమారు 350 మంది కార్మికులను విధుల నుంచి తొలగించడంతో కార్మికుల పక్షాన సంగారెడ్డి జిల్లా లేబర్ కమిషనర్ తోటి సమస్యలు పరిష్కరించి విధుల్లోకి వెంబడే తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం రాజేశ్వరరావు దేశపాండే అన్నారు. ఒక్కని కూడా రద్దు ఏమైందంటే 20 మంది తీసుకుంటే మళ్ళీ 10 మంది కింద మీద అయిపోతారు. ఇక మన దాంట్లో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది కదా, నాకు 5 బై వాడు పోతే పోయి నా బతుకు అయితే ఖరాబ్ అవుతుంది అని చెప్పి అందరికీ తీసుకోమని చెప్పినాం. మీరు కూడా అయ్యేంత వరకు మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెట్టి మిమ్మల్ని ఏమైనా ఏ గాజరాబాయి నేను చేపిస్తా అని చెప్పి మళ్ళీ కింద మీద ఏమైనా చేస్తే ఇవ్వడానికి పోతుంది. అందరూ ముఖ్యంగా మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళు కలిసినట్టుగా లోపలికి పోయేంత వరకు ఇదే కలిసి ఇంకా ఏ మాత్రం జర్రంతా లూజ్ చేసిన అనుకో అందులో ఛాన్స్ ఇచ్చినట్టు. అందుకని మీ దాంట్లో నేను ఎందుకంటే 10 మంది లోపలికి వచ్చి ఆ 10 మందిలో వాడు చూసుకున్నాడు. అక్కడ మొన్న 20 మంది ముంగట అయ్యింది, వాళ్ళ పని పట్టుకుంటా అంటే వాళ్ళ బతుకుంటారా. జై బీజేపీ, మీకోసము ఆ 10 మంది కూడా ఏంటంటే 350 మంది కొట్లాంటి 10 మంది కోసం కాదు, 10 మందిని ఇడిచిపెడితే మళ్ళీ ఎవరు ఉంటారు. అవునా కదా, ముందుకు పోయేటట్టు చేస్తారు వాళ్ళు. అది పెట్టుకుంటున్నారట సీసీ కెమెరాలను చూసినాము, ఎంతో మంది ఎవరెవరిలోనే చేసినవన్నీ అవన్నీ ఏవన్నీ ఉండాలి. కంపెనీ 3.5 సంవత్సరాలు కొట్టాలి. ఇది మీకు రేపు 10:30 వస్తారంట డీసీలో. ఒక్కరు రాకుండా ఒక్కరిని తీసుకోకుండా ఎవరు పోవద్దు. అంతమంది తీసుకుని ఒక్కరిని ఇచ్చిపెట్టినా వాళ్ళు కూడా పోవద్దు. ఇంకోటి ఏంటి అంటే ఎంపీ గారు కూడా క్లియర్గా చెప్పారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళు ఏది ఉన్నా సరే ఆయననే ముంగట వచ్చి నిలబడతాను, రగననే నిలబడతా అన్నాడు. ఈరోజు అన్నిటి కూడా కారణం రగననే. కలెక్టర్ గారితో కూడా నిన్న జగనన్నను పంపించింది క్లియర్గా. జగనన్న మాట్లాడింది నా కలెక్టర్ గారికి కూడా చెప్పారు. ఇష్యూ మీద కలెక్టర్ కూడా సీరియస్ ఉంది. రేపు మీరంతా కూడా అన్ని ఐడి కార్డులు అవన్నీ తీసుకొని వస్తే అదంతా కూడా ఇచ్చేద్దాం. ఆడ టెంట్ అయితే ఎక్కిస్తున్నాం, రెడీ ఉంది టెంట్. ఆడ కొద్దిగా న్యూసెన్స్ మాత్రం మీరు ఎవరు ఏం కొద్దిగా శాంతంగా ఉండాలి. రేపు పొద్దున మనం ఏదైనా చేస్తే వాళ్ళు ఆ ఇష్యూ తీసుకొని వచ్చి దాన్ని మనం ఏదైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సమస్య కాదు, సమస్య కాదు. ఏమంటారంటే అపాయింట్మెంట్ లెటర్స్ లేవని అంటారు. అపాయింట్మెంట్ లేకపోతే ఏం ఇబ్బంది లేదు. డేట్ ఆఫ్ జాయినింగ్ మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ అధికారులు అడిగినప్పుడు చెప్పండి. అపాయింట్మెంట్ ఇప్పుడు అపాయింట్మెంట్ జాయినింగ్ డేట్ చెప్పండి. ఎందుకంటే వాళ్ళు 4 రోజులు టైం అడిగారు, మనం కాదు అన్నాం. కాబట్టి డిసిషన్ ఏం చెప్తుందంటే రేపటి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తా అంటే ఎన్ని రోజుల నుంచి పనిచేస్తా ఉన్నారు, ఏం సంగతి అంటే గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకుంటా అని డీసీఎల్ గారు అన్నారు. అఫీషియల్గా రేపు వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. వాడు ఎల్లుండి ఏం చెప్తాడు, అవతల ఎల్లుండి చెప్పకుండా మన పని స్టార్ట్ అయిపోయింది. మీరు మాత్రం యూనిటీగా ఉండాలా, అందరం కొట్లాడాలా. ఒక్కరు బయట ఉండకుండా అందరు లోపల పోయే ప్రయత్నం చేసి 100% గెలుస్తాం. మీ యూనిటీ ఉంటే మాత్రం గెలుస్తారు. ఇచ్చగొట్టినట్టు చేయకండి. అందరికీ నమస్కారము. మీరు అందరు ధైర్యంగా ఉండండి. మీరు ఇప్పుడైతే అదృష్టవంతులు. ఎందుకంటే పెద్దలందరూ మీ వెంబడి ఉన్నారు కాబట్టి ఆ రోజు మీరు రావడము, జగనన్న కావచ్చు, దేశపాండే గారు కావచ్చు, మాణిక్రావు కావచ్చు, ఆదిత్య కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంపీ గారి దగ్గర, మినిస్టర్ గారి దగ్గర తీసుకుపోవడం వల్ల అక్కడి నుంచి ప్రెషర్ రావడం వల్ల కలెక్టర్ అమ్మ కూడా ప్లస్ డీసీఆర్ గారు కూడా ఈ రోజు రంగంలో దిగారు. ఈ యాజమాన్యం వచ్చింది, మొన్న కూడా మాట్లాడింది, ఈ రోజు కూడా మాట్లాడింది. మొన్న ఏమన్నారంటే మండే వరకు క్లియర్ చేస్తామన్నారు. ఈ రోజు వచ్చి ఇంకో 4 రోజులు టైం కావాలని డీసీఆర్ గారిని అడిగారట. అడిగితే మన పెద్దలందరూ కూడా మేమందరం కూడా చెప్పాము, ఈ క్షణమే వీళ్ళందరినీ కూడా డ్యూటీలోకి తీసుకోవాలి. పర్మనెంట్ విషయం అనేది డ్యూటీ లోపలికి పోయిన తర్వాత ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. ఎవరైతే 50 మంది ఇంకా టైం కాలేదో వాళ్ళ టైం కాగానే వాళ్ళకి వేయాలని మనం డిమాండ్ పెట్టాం. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మన డీసీఎల్ గారు వీళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఏమైనారు, ఇదంతా కూడా మన దగ్గర ఒక రికార్డు ఉండాలి. అందుగురించి అని రేపు కంపెనీ డేట్ ముందటికి డీసీఎల్ గారు ఎంక్వైరీ గురించి వస్తున్నారు. మీరందరూ మీ ఐడెంటిటీ కార్డు జిరాక్స్, మీ ప్లేసిప్ జిరాక్స్, మీ అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్న వాళ్ళందరూ జిరాక్స్ తీసుకొని వచ్చి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే అడుగుతారో వాళ్ళందరి దగ్గర మీరు ఎంట్రీ చేయించుకోవాలి. అక్కడ ఎలాంటి కూడా గడబడి చేయొద్దు. గడబడి చేసిరనుకో వీళ్ళు ఈ విధంగానే గడబడి చేసిరని ఏదో ఒకటి చెప్తాడు. రేపు టెంట్ వేస్తే కూడా వద్దంటాడా ఏమంటాడో తర్వాత చూస్తారు, పెద్దలు చూసుకుంటారు. మీరు అధైర్యపడకూడదు. ఇంకోటి ఏంటో తెలుసా, ఎవరో చెప్పిరు ఏమో చేసిరని ఎవరెంబడి పోకుండా మీరు అందరూ ఇదే విధంగా యూనిట్గా ఉంటే ఇప్పుడు ఈరోజు
పెద్దలు కావచ్చు, మీకు యూనియన్ పరంగా కాదు ఏ పరంగా అయినా కానీ అన్ని విధాలుగా మీ ఎంబడి ఉండి మీరు అందరు లోపలికి పోయి పర్మనెంట్ అయ్యేంత వరకు మేము ఎన్నంటి ఉంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరందరూ ఎవరి మాటలు వినకండి, ఎవరైనా రెచ్చగొడితే కూడా మీరు రెచ్చిపోకండి. ఎందుకంటే మీ భవిష్యత్తు ముఖ్యము. మీరందరూ కంపెనీలో జాబ్ చేస్తేనే కరెక్ట్. ఎందుకంటే తెలుసా ఒకరికొకరు 30-30 సంవత్సరాలు అవుతున్నాయి, మళ్ళీ వేరే జాలకపోతే జాబులు దొరుకుతాయి. మనం కూడా చాలా విషయాలు మాట్లాడాము. ఎందుకంటే డిఆర్డీఏ త్రో కూడా మీరు వచ్చారు కాబట్టి గవర్నమెంట్ త్రో వచ్చిన తర్వాత ఎలా తీసేస్తారని పెద్దలు అడిగారు. అందు గురించి మనకు కూడా అవకాశం ఉన్నది కాబట్టి రేపు డీసీఎల్ గారు ఎంక్వైరీ తర్వాత ఇమీడియట్లీ మీ అందరు లోపలికి పోతారు. మీరు అందరు లోపలికి పోయిన తర్వాత ఇమీడియట్లీ ఇదే కేసు డీసీఎల్ గారు ముందట్నే మాట్లాడి మీ అందరికి పర్మిట్ చేయించే బాధ్యత మా అందరిదని తెలియజేస్తున్నాను. చాలా బాధగా ఈరోజు మీకు మంచి రోజులు వచ్చాయి. ఎంపీ గారు చాలా సీరియస్ ఎలక్షన్ పోతుంది కాబట్టి అదొకటి లేదు. నిన్న మాట్లాడి కలెక్టర్ మాట్లాడి ఒకటి రేపు కూడా అందరూ 304 మంది జమ అయినప్పుడు మనం క్రమశిక్షణతో ఆఫీసర్లకు చిరాకు తెప్పియకుండా స్టెప్ బై స్టెప్ మనమే లైన్లో ఉండి మనమే వాలంటీర్లుగా ఉండి మనందరూ సెట్ చేసి పాయింట్ టు పాయింట్ ఈది పడేయాలని ఆఫీసర్లు సంతాచకుండా క్లియర్. ఇంకోటి మేము ఒకటే 4-3 యాక్షన్స్ ఇచ్చారు. ఒకటే చెప్పాం, పర్మనెంట్ చేసి లోపల పెట్టాలి వీళ్ళని, అంతే. ఒకటే వేరే ముచ్చండి, పర్మనెంట్ చేయాలి, లోపల పెట్టాలి. లేకుంటే ఒప్పుకునే లేదు. లేకుంటే మొత్తం ఎంపీ గారు మంత్రి గారు వచ్చాడు మొత్తం కంపెనీ కూడా కూర్చుంటామని చెప్పాం. ఇది మీకు ధైర్యం, మీరు ఇచ్చుకోకండి. ఇలా కంపెనీ అంత పెద్ద మేనేజ్మెంట్ అది మిమ్మల్ని ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఇంతమంది పర్మనెంట్ చేసి ఎన్ని కోట్లు కట్టాలి నెలకు? వాన్ ప్లానింగ్ వానికి ఉంటుంది. ఇళ్ళకెళ్ళి కాంగ్రెస్ అని ఇంకోటని మేము ఇబ్బంది పెట్టని చూస్తారు. కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు అందరూ గ్రహించుకోండి.